హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, మన వీకెండ్ మూవీ రికమెండేషన్ సిరీస్లో ఎపిసోడ్ 4 ఇది. దీంట్లో 2 మంచి మూవీస్తో పాటు మీ ముందుకు అయితే వచ్చేసాను. ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను రికమెండ్ చేస్తున్న ఫస్ట్ మూవీ వచ్చేసరికి మన సందీప్ కిషన్ అండ్ లావణ్య త్రిపాఠి గారు నటించిన ప్రాజెక్ట్ జీ, తమిళ్లో మాయావన్. ఇది ఒక బైలింగ్వల్ మూవీ అనమాట. అంటే తెలుగులో అండ్ తమిళ్లో సైమిల్టేనియస్గా తీసిన మూవీ. ఈ మూవీ 2017లో రిలీజ్ అయిందంట. అసలు రిలీజ్ అయిందని విషయం నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్స్ చేయండి. ఇంకా నీకు ఎలా తెలిసిందిరా అసలు ఈ మూవీ గురించి అంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సత్యనారాయణ రికమెండ్ చేశారు నాకు ఈ మూవీ. నేను ఈ మూవీ చూసేదాకా వదలేదు నన్ను. ఒకటే మ్యూజిక్ సాగుబుట్టాడు. ఇంకెలా అయినా వాడి వాళ్ళు తప్పించుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ లేకుండానే మూవీ అయితే స్టార్ట్ చేశాను. బట్ మూవీ అయ్యాక మాత్రం ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూశానన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. థ్యాంక్స్ టు సత్య ఫర్ రికమెండింగ్ దిస్ మూవీ. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరో కాదు, మన కుమార్ ఏంటి. ఆ ఇన్వెస్టిగేషన్లో మన కుమార్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మర్డర్స్ అనే సేమ్ ప్యాటర్న్లో జరుగుతూ ఉంటాయి. బట్ చేసే మనుషులు మాత్రం మారుతూ ఉంటారు. ఒక మర్డర్ జరుగుతుంది, పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు. బట్ ఆ క్రిమినల్ ఏదో ఒకలాగా చనిపోతాడు. మళ్ళీ ఇంకో మర్డర్ జరుగుతుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారు, మళ్ళీ వాడు చనిపోతాడు. కానీ మర్డర్ చేసే విధానం, అక్కడ దొరికే ఎవిడెన్స్ అన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అంటే, ఒకే మనిషి వేరే వేరే బాడీస్లోకి వెళ్ళి మర్డర్ చేస్తున్నట్టు. అండ్ వీళ్ళకి దొరికే ఒకే ఒక క్లూ బ్లాక్ సిగరెట్. మరి ఈ క్లూ వాళ్ళని ఎటువైపు లీడ్ చేసింది, కుమార్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ స్టోరీ. ఇది థ్రిల్లర్ మూవీ కదా, సో ఎక్కువ స్టోరీ రివీల్ చేయట్లేదు నేను. ఈ మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ వచ్చేసరికి, ఆ జోనర్కి తగ్గట్టు మూవీ స్టార్ట్ నుంచి సస్పెన్స్ని బాగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మూవీ ఎండ్ దాకా కూడా ఏమవుతుందా అనే సస్పెన్స్లోనే ఉంటాం మనం అంతా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అంత బాగా సస్పెన్స్ని బిల్డ్ చేశారు మన మూవీ డైరెక్టర్ సివి కుమార్. అండ్ సందీప్ కిషన్ యాక్టింగ్ అండ్ లుక్స్ కూడా చాలా బాగుంటాయి ఈ మూవీలో. ఒక మంచి యాక్టర్ తను, బట్ లక్కే ఎప్పుడు కలుస్తారు తనకి. అండ్ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా ఒక పర్పస్ ఉంటుంది మూవీలో, ఏదో పెట్టాలి కదా అన్నట్టు ఉండదు. ఇంకా నాకేం నచ్చలేదు ఈ మూవీలో అంటే విఎఫ్ఎక్స్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. షుడ్ హ్యావ్ బిన్ బెటర్. హీరో హీరోయిన్ మధ్య ఉండే ఆ రిలేషన్ డెప్త్ ఉండదు అనమాట. సో కన్విన్సింగ్గా ఉండదు. విలన్ మోటివ్ బాగుంటుంది, బట్ ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మిస్ అయింది అనిపించింది నాకు ఆ రోల్లో. అవి నెగిటివ్స్. నాకు అవైలబిలిటీ ఆహాలో ఉంది. ఇంకా నా రేటింగ్ వచ్చేసరికి 3.25 అవుట్ ఆఫ్ 5. నేను రికమెండ్ చేసే సెకండ్ మూవీ వచ్చేసరికి హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్. ఒరే ఆ పేరెంటర్ అలా ఉంది అనుకోవద్దు, మూవీ బాగుంటుంది. ఇది ఒరిజినల్ థాయ్ మూవీ. ఇది ఒక మెలో డ్రామా జానర్ కిందకు వస్తుంది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక బామ్మ, ఆ బామ్మకు 3 సంతానం, పెద్దోడు, చిన్నోడు, చిన్నది. మూవీలో నిజంగా అలా ఉండవండి. నేను వాళ్ళ పేర్లు పలకడం రాక నేను అలా చెప్తున్నాను, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. ఆ ముగ్గురు 3 రకాలు. పెద్దోడేమో వెల్ సెటిల్డ్ కానీ అవన్నీ పట్టించుకోడు. చిన్నోడేమో బేవర్సు, చిన్నదేమో కష్టజీవి. కానీ ఈ ముగ్గురికి వాళ్ళ అమ్మని పట్టించుకునేంత టైం మాత్రం ఉండదు. ఒకరోజు బామ్మకి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని తెలుస్తుంది. అది తెలిసాక మన చిన్నదానికి ఒక కొడుకుంటాడు, పేరు ఎం. వాడు ఒక సెల్ఫిష్ ప్లాన్ వేస్తాడనమాట. ఏంటంటే, బామ్మని లాస్ట్ స్టేజ్లో బాగా చూసుకుంటే ఆస్తి మొత్తం తనకు వస్తుందని. సో ఆ ప్లాన్తో బామ్మ దగ్గరికి వెళ్ళి సేవలు చేసుకుంటూ ఉంటాడు. మరి ఎమ్మ అనుకున్నట్టు జరిగిందా, బామ్మ అసలు ఎవరికి ఇచ్చింది అతని ఆస్తిని మొత్తం అన్నదే ఈ స్టోరీ. మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ వచ్చేసరికి, మూవీ క్యాస్టింగ్ అండ్ వాళ్ళ యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటాయి. మూవీ కోర్ మెసేజ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు మీ అమ్మమ్మ మీ ఫ్యామిలీకి క్లోజ్ అయితే మాత్రం ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. నేను పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. మనం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం, ముఖ్యంగా మన గ్రాండ్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది మనకి ఈ మూవీ చూశాక. అండ్ అమ్మ క్యారెక్టర్ బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఇనిషియల్గా ఒక సెల్ఫిష్ రీజన్తోనే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినా, తర్వాత తన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్, చుట్టూ ఉన్న జనాలను చూసి కంప్లీట్గా చేంజ్ అయిపోతాడు. ఇంకా మూవీ ఎండింగ్లో అయితే మీరు కూడా ఎమోషనల్ అవుతారు ఆ క్యారెక్టర్తో పాటు. అంత బాగుంటుంది ఆ క్యారెక్టర్ బిల్డింగ్. ఇంకా మూవీలో నాకేం నచ్చలేదంటే, మూవీ కొంచెం స్లో ఉంటుంది. అంటే ఇనీషియల్గా కొంచెం మూవీ మధ్యలో కొంచెం స్లో అనిపిస్తుంది అంతే. అదొక్కటి మీరు పేరు చేస్తే చాలు. మీరు ఈ వీకెండ్కి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఈ మూవీ అవైలబిలిటీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో ఉంది. ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగులో అయితే లేదు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 3 అవుట్ ఆఫ్ 5. ఇది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.